హలో, ఈరోజు కడతాల్ పిరమిడ్ దగ్గర ఉన్నాం. సో చాలా సందడి, ఒక తిరణాల్లాగా ఉంది. సో అనుకోకుండా కొందరు మిత్రులు గడిచారు, ఒక మంచి కాన్వర్జేషన్. రా రా మిత్రమా, ఇంకోసారి ఉండే ఎక్కడ బాయ్. సో ఈరోజు పొద్దున మనం ఒక టాపిక్ మాట్లాడుతున్నాం, 2 టాపిక్స్. అందులో ఒకటి సాక్షి భావన గురించి, రెండవది కూర్చుందా, రెండవది ఏదో విషయంలో ఇరుక్కుపోవడం. అయితే ఇప్పుడు సాక్షి భావన అనేది ఒక 2 నిమిషాల్లో క్లారిటీ ఇస్తే తర్వాత నీ అబ్జర్వేషన్ ఏందో చెప్పు. అంటే వాట్ ఈస్ ఇట్? నువ్వు అడిగింది ఏందో తెలుసా బేసికలీ. సాక్షి భావన అనేది గ్రోత్ ఉంటుందా, లేకపోతే ఎక్కువ తక్కువలు ఉంటాయా అంటే అప్పుడు మనం యాక్చువల్లీ చర్చిద్దాం అనుకున్నాం. నా అవగాహన ఏమిటంటే సాక్షి భావన ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఉంటే ఉంటది, కూర్చో హాయిగా, ప్యాంట్ ఖరాబ్ కాదు. సో ఉంటే ఉంటది, లేకపోతే లేదంతే. దట్స్ ఆల్, అంతే. ఇంకా దానికి ఇఫ్ అండ్ బట్స్. ఎందుకు అలాంటి స్థితి ఉంటదంటే, ఒకవేళ ఎక్కువ తక్కువ స్టేజెస్ ఉన్నాయనుకో మైండ్ ఎంటర్ అవుతుంది ఖచ్చితంగా. ఎక్కువ తక్కువ స్థితులన్నీ మైండ్కి సంబంధించినవి, పోలిక వల్ల. ఇప్పుడు ఇక్కడ ధ్యానం చేస్తున్నారు మీరు ఒక్కరే శ్రీకాకుళం అడవిలో, బాగా చేస్తున్నారు, బాగా చేయట్లేదు, ఎట్లా తెలుస్తుంది? మీరు స్నానం చేస్తున్నారు, తయారయ్యారు, మంచి తయారయ్యారు, లేదు, ఎట్లా తెలుస్తుంది? సో ఈ స్థితులు మనకి తెలియడానికి కారణం పోలికనే, అంతే. ఒకప్పుడు ఊర్లో వేరే ఊర్లతో సంబంధం లేని రోజుల్లో 30% మార్క్స్ వచ్చినా వాడిని పెద్ద పెద్ద సన్మానాలు సత్కారాలు చేశారు, 10th క్లాస్ పాస్ అయితే కూడా. ఎప్పుడైతే ప్రపంచం అంతా ఇంట్రడ్యూస్ అయిందో, పిహెచ్డీలు లేకపోతే యూనివర్సిటీలు తెలిసినాయో, నథింగ్ అయిపోయిందంట. ఎంత పోలిక వాళ్ళనే కదా ఇప్పుడు. ఇదర్ 100% అవగాహన ఉంది, లేదా ఏ అవగాహన లేదు, అటువంటి స్థితి సాక్షి, అంతే. దీనికి ఏమంటారు, స్టేజెస్ లేవు. స్టేజెస్ ఉందా, దాంట్లో ప్రగతి దాంట్లో ఇరుక్కపోతుంది బ్రెయిన్. అంటే మీరు అవగాహన ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నారు 100%. సో అదే అవగాహన ఉన్న వ్యక్తి, ఆ సాక్షి భావన అర్థం చేసుకునే వ్యక్తి మీలాంటి వ్యక్తి దగ్గరకు వచ్చి తను సాక్షి భావనలో ఉన్నట్ట లేనట్ట మీద జస్ట్ ఒక క్లారిటీ తెచ్చుకుంటే తనకు ఒక క్లారిటీ వస్తుంది కదా. నాకు అర్థమైంది. ఇప్పుడు అడిగిన ప్రశ్న 100% అర్థం కాదు, మళ్ళీ అడుగు. సాక్షి భావన ధ్యానానికి అల్టిమేట్ స్థితి ఏదైనా ఉందంటే సాక్షి భావన. ఆ సాక్షి భావనలో నేను ముందుకు కరెక్ట్గా ఆచరణలో ఉన్నానా లేదా అనేది నీ డే టు డే లైఫ్ లో తెలుస్తుంది. ఒకవేళ కాసేపు మన ఇద్దరం కలిసి ఉంటే గుర్తుపట్టచ్చు, చిన్న చిన్న చేష్టలతో గుర్తుపట్టచ్చు, అదేం పెద్ద బ్రహ్మ పదార్థం ఏం కాదు. అంటే ఒక 10th క్లాస్ లో ఉన్న స్టూడెంట్ పీజీలో ఉన్న మాస్టర్ దగ్గరికి వెళ్ళి నేను సరిగ్గా చదువుతున్నా లేదా అనే ఒక సర్టిఫికెట్ ఇస్తే తను హ్యాపీగా ఉన్నా. నేను అందుకే చెప్తున్నా, డెవలప్మెంట్ అనేది ఉంటే కనుక కొంచెం బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయండి, వైలిన్ అయితే ఇంకా బాగా వాయిస్తున్నారు, ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తుందని. ఇది ఉంది, లేకపోతే లేదు. కాబట్టి ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. మధ్యస్థితులు లేవు. మధ్యస్థితులు ఉంటే అసలు జీవితంలో దాన్ని అంతు చిక్కదు మనకు. ఇద్దరు మీరు సాక్షిగా ఉన్నారు లేదా లేరంతే. దీంట్లో ఇంకొకటి చిన్న ఒక రహస్యం ఉంది. సాక్షిలో ఒకవేళ ఎవడైనా ఉంటే పరిపూర్ణంగా చూడడం ఉంది, లేదా పరిపూర్ణంగా చేయడం ఉంది. ఈ 2 సాక్షి స్థితులే. అంటే ఇద్దరు యు ఆర్ లుకింగ్ 100%. ఇక్కడ కూర్చొని చూస్తారు అంతే. అందులో ఎవరో ఏదో కింద పోశారు, దాన్ని చూశారు, లేదో ఎవరికి ఏ సలహా ఇవ్వకుండా దాన్ని ఎత్తి ఇక్కడ బయటపడేశారు. నిష్కామ కర్మ స్టార్ట్ అయ్యింది. అది మనకు పర్సనల్గా తెలుస్తుంది అంట. నేను వేరే వాళ్ళు ప్రూవ్ చేయలేం. ఒకవేళ సాక్షిలో ఉన్నవాడు ఎవరి మీద కోపడ్డాడు అనుకో, అది పరిపూర్ణంగానే ఉంటుంది. తద్వారా ఎదుటి వ్యక్తి నిర్ణయానికి రావచ్చు, ఇతను కోపం ఎక్కువ అని. కానీ అతని కోపంలో ఎక్కువసేపు లేకుండా ఉండే ఒక స్థితి ఉంటుంది కదా, దాన్ని ఎట్లా ప్రూవ్ చేస్తాం? ఇప్పుడు నేను కోపడ్డది కనిపించింది, కానీ 2 నిమిషాల తర్వాత నేను ప్యూర్లీ నార్మల్ ఉన్నా, జీవితంలో ఎప్పుడు ఆ కోపాన్ని నేను ఎప్పుడు తీసుకురావట్లే, మళ్ళీ ఆ వ్యక్తి కలిసి నేను ద్వేషించట్లేదు. ఈ క్వాలిటీస్ అన్ని ఒక వీడియోలో ఎట్లా పడతాయి? అది ప్రూవ్ చేయాలి. సో నువ్వు సాక్షిగా ఉన్నట్టు ప్రూవ్ చేయనే లేదు, నీకు తెలుస్తుంది చాలు. సో మెడిటేషన్ ఈజ్ నాట్ టు ప్రూవ్ దట్ యు ఆర్ ఎ మెడిటేటర్. నువ్వు ధ్యానం అని ప్రూవ్ చేయడానికి ధ్యానం చేయొద్దు. ఇంకోటి నేను చాలాసార్లు గమనించిన, అందరు ఉన్న చోట ఎక్కువ మంది మెడిటేషన్ చేస్తారు. అంటే గుర్తింపు వస్తుంది కదా,
ఓకే. అసలు పక్కన ఎవరన్నా అతను కదలకుండా అసలు కదలంటే అట్లే కూర్చుంది ఇంకా. సో ధ్యానం చేసే వాళ్ళకి దోమలు వచ్చినా కుట్టినా కూడా అసలు గీక్కోనే అంటే కుట్టినా గీక్కోడు అంటే అటువంటివన్నీ నేను చూసిన, నేను కూడా చేసిన. అంటే వేరే వాళ్ళ చేత మెప్పు పొందడానికి ఏమో చేస్తాడు మైండ్. అదే మైండ్ అక్కడ కూడా పనిచేస్తుంది. మైండ్ కంప్లీట్ ఉంది కానీ దాని ఇంటర్ఫియరెన్స్ లేదు అన్న చోట సంథింగ్ హ్యాపెన్స్ అప్ప. అంతే, దీనికి వ్యాఖ్య లేదు సాక్షికి. ఏదో మనం సరదాగా వ్యాఖ్య చేయవలసిందే, సరదాగా వ్యాఖ్య చేయవలసిందే. ఇంకోటి ఏదో అడిగావు. సో అయితే మళ్ళీ చెప్తా, ఎవరైతే ధ్యానాన్ని పద్ధతిగా చూస్తున్నారో ఎవరైనా కావచ్చు, ఏ పద్ధతి అయినా కావచ్చు, ఖచ్చితంగా దాంట్లో డిగ్రీస్ ఉన్నాయి. ఇప్పుడు వైలిన్ ఉందనుకో, వైలిన్లో డిగ్రీస్ ఉంటాయా లేదా? బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్, సూపర్ అడ్వాన్స్ ఉంటాయి కదా. ధ్యానంలో కూడా ఈ కోర్సులు ఉన్నాయా లేవు? చాలా చోట్ల ఉన్నాయి. అర్థమైంది? అది నిన్ను లిబరేట్ చేయదు, నిరికిస్తుంది. ఫైనల్లీ యూ బికమ్, అంటే వైలిన్ వాయిస్తూ వైలినిస్ట్ అయినట్టు యూ బికమ్ మెడిటేటర్ అంతే. మెడిటేషన్ చేస్తూ కానీ మెడిటేషన్ యొక్క మూల సిద్ధాంతం ఏంటో తెలుసా? మెడిటేటర్ అన్న థాట్ వదిలేయడం. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్తే ఆలోచించండి. వాక్ వితౌట్ వాకర్. వాక్ వితౌట్ వాకర్. నడిచేవాడు లేకుండా నడు. అది ధ్యానం యొక్క వాళ్ళు మార్నింగ్ ప్రాక్టీస్ చేసేది అన్నింటిలో ప్రతిఫలిస్తుంది. సార్ ఇప్పుడు ధ్యానం ద్వారా సాక్షితత్వం కొద్దిగా అంటే క్వాలిటీ పెరగడం కానీ ఇంప్రూవ్. అసలు సాక్షితత్వాల్లో పెరగడాలు తగ్గడాలు ఏమీ లేవు. అది ఉంది లేకపోతే లేదు. మీరు బతుకున్నారు లేదా చచ్చిపోయారు అంతే. సగం బతకడాలు ప్రకృతిలో లేవు. మీరు 99% సజీవంగా ఉన్న 100% సజీవంగా ఉన్నట్టే. సో వేరే వాళ్ళు గుర్తించే స్థితి కాదు అది, మనకి మనమే గుర్తించుకోవాలి. ఫస్ట్ నీకు తెలుస్తుంది. రెండోది, ధ్యానానికి ఒక ప్లేస్ ఉంది, సాక్షికి ప్లేస్ లేదు. అది విశ్వవ్యాప్తమైంది. బాత్రూంలో ప్రతి చోట పోస్తుంటే మీద పడ్డది, దాన్ని తుడిచావు లేదా తుడవలేదు, వెళ్ళిపోయావు. అట్లాంటి వాళ్ళని యోగులు అంటున్నాం మనం. ఇప్పుడు ఎవరు అరుణాచలంలో ఉంటది టోపి అమ్మ, నీళ్ళు వీడి మీద పడుతుందని చెప్తారు. నువ్వు కూడా తాగబ్బా, నిన్నెవడు వద్దన్నాడు. కానీ మనకి ఇన్హిబిషన్ ఉంది కదా, ఆమెకి ఇన్హిబిషన్ లేదు. ఒక యోగి ఎవడంటే పట్టించుకోవట్లే లేదా పట్టించుకుంటున్నాడు. రెండు ఉన్నాయి, సగం ఇన్స్ట్రక్షన్స్ లేవు. చేస్తే చేస్తున్నాడు లేదా చూస్తున్నాడు. అయ్యా వచ్చారా? నమస్తే. ఇక్కడే ఉన్నా. సో ఇంతే, ఇంకేమన్నా? ఇంకో టాపిక్ ఏంటంటే ఏదైనా విషయంలో ఇరుక్కుపోవడం, డబ్బులో ఎక్కువ ఇరుక్కుపోవడం కానీ, అమ్మాయి విషయంలో ఎక్కువ ఇరుక్కుపోవడం కానీ. అచ్చా, అంటే గుర్తించాలంతే. గుర్తించాలి. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు నా బాడీ ఉంది, దీనికి ముళ్ళు ఇరికింది. ఇప్పుడు ఎవరైనా ఏమంటారు చెప్పు? ఎవరన్నా ఎందుకంటారు? ఎందుకు ఎవరు కనిపించదు కదా. మీకు కనిపిస్తుంది. దగ్గరికి పోయినా నాకు ముళ్ళు ఇరికింది అన్న బాడీలో నెక్స్ట్ ప్రశ్న ఏముంటది? అయితే ఆయన తీయాలి, అయితే మీరు తీయాలి. నెక్స్ట్ ప్రశ్న ఏముంటది? నువ్వు చెప్పు. ఎలా ఇరికింది? పోనీ ఇరికింది ఎలాగైనా, ఇంకో ప్రశ్న ఏముంటది? సైద్ధాంతికమైన అది. ఆ ప్రశ్న లేకపోతే దానికి నెక్స్ట్ జవాబు లేదు. ఎక్కడ ఇరికిందబ్బా? ఎట్లా తీస్తావు? లేకపోతే దట్ ఈస్ ద రైట్ క్వశ్చన్. మిగతా రిలవెంట్ క్వశ్చన్స్. ఒక్క క్వశ్చన్ రిలవెంట్. ఎక్కడ ఇరికింది చెప్పు. తర్వాత నేను తీస్తే తీయచ్చు, లేకపోతే లేదు. నువ్వు తీయించుకుంటే తీయించుకో, లేకపోతే బట్ ఎక్కడ ఇరికింది అది ఫిగర్ అవుట్ చేయాలి. ఏ అంశం బాధిస్తుందో తెలిస్తే చాలు. ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే లేదు తీసుకోకు. ఇప్పుడు నాకు సిగరెట్ బాధిస్తుందబ్బా, అది గుర్తించిందో చాలు. ఇష్టం అంటే తీ, లేకపోతే బట్ నీకు తెలిసింది సైద్ధాంతికంగా ఈ ఒక్కటే నాకు మిగిలిన బాధ. రామకృష్ణ పరమహంస చెప్పాడంట, కాళీమాతని పూజించి ఇప్పుడు కాళీమాత నా మైండ్లో వచ్చి కూర్చుంది, ఇప్పుడు ఒకే ఒక్క బాధ మిగిలింది, ఆమె ఎట్లా వదిలించుకోవాలని తెలుస్తుంది. నిజం సార్. గుర్తించడం ఇది ఏ స్థితిలో మనకు సాధ్యం అవుతుంది సార్? ఏ స్థితిలో లేవు సార్, కళ్ళు తెరిచి చూడడమే. అంటే మనం సాధారణంగా ఉన్నప్పుడు, ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి సార్, మీ దీన్ని ఇప్పుడు నేను చెప్పేది అతి సాధారణమైన మైండ్ కి సంబంధించింది. మామూలుగా ఉన్న వాళ్ళు గుర్తించుకొని దాని నుంచి లిబరేట్ అవ్వడం, అలాగా చూడడమే లిబరేషన్ సార్. ఇప్పుడు మీరు బస్సు ఎక్కి ఒక 5 బ్యాగులు తెక్కారనుకో, దిగినప్పుడు అన్ని బ్యాగులు పట్టుకొని దిగరు కదా, ఏవి మీవో అవి పట్టుకొని దిగుతారు. దట్ ఈస్ లిబరేషన్. అంటే మీవి ఏవో మీరు గుర్తించారు అనుకుంటే వాటిని క్యారీ చేయండి, లేదా వాటిని వదిలించుకోండి. బట్ మీకైతే తెలిసిపోయింది మీవేమిటో. ఇది నేను అంటున్నా ఫస్ట్ స్టేజ్.
అల్టిమేట్ తెలుసుకోవడం. ఫస్ట్ తెలిసింది నాకు ఒక బలహీనత ఉందండి, నేను సిగరెట్ తాగుతాను, ఏమనుకోద్దు చెప్పేశారు. తద్వారా ఉన్నవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. సందిగ్ధం లేదు లైఫ్, శశబిషలు లేవు. సో రామకృష్ణ పరమహంస అట్లా ఒక్కదాంతో బాధపడుతున్నప్పుడు తోతాపూర్ వచ్చి అడిగాడంట, ఏంది బాధ అంటే, అంత పోయింది, కాళీమాత మిగిలింది. ఇప్పుడు ఆమె నేను ఇద్దరు ఉన్నాం, అద్వైతం ఉంది. అద్వైతం ఎట్లా అంటే ఏకాత్మ భావన వస్తలేదు. అంటే ఇందులో ఏముంది, కాళీమాత వచ్చినప్పుడు, ఇది ఓషో చెప్పింది ఎగ్జాక్ట్, నా వ్యాఖ్య కాదు. కాళీమాత వచ్చినప్పుడు కత్తితో నరికి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడంటే, కత్తి ఎక్కడ తీసుకురావాలి అంటే, ఎక్కడి నుంచి కాళీమాతను తెచ్చినావో అక్కడి నుంచి కత్తి కూడా తీసుకురా. రెండు ఇమాజినేషన్సే. ఎక్కడి నుంచి కాళీమాతను తెచ్చినావు. నమస్తే, బాగున్నారా? అయ్యో, నాకు కూడా మిమ్మల్ని చూసే భాగ్యం కలిగింది. ఇప్పుడు మన ఇద్దరం భాగ్య నగరాలం. అరుణాచలం టోపీ అమ్మ ఎంత బాగా చెప్పారు సార్. మైండ్ కొదిలిన తుప్పంతా పోయింది. చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీ వీడియోస్ అన్ని నేను చాలా చూస్తుంటాను, ఫ్రాంక్ గా ఉంటాయి సార్. అవును, ఇప్పుడు నేనేం ఏం ఆశిస్తలేను, నాకేం, నేను ఉన్నది చెప్తాను అంతే. అలాగే మీరు ఉన్నది చెప్పండి, అలాగే చెప్తున్నా అంతే. जो है वो है, बहुत अच्छा है. कैसा ही बोलना चाहिए, అంతే అంతే. कैसा है कैसा बोलना. అరే బాగుంది హిందీ. ఉంటున్నారా 10 రోజులు ఇక్కడే? 10 రోజులు. డే ఆఫ్టర్ టుమారో నేను రేపు ఉంటున్నా, కలుద్దాం. ఇక్కడే ఉంటా, యా ఇక్కడ బొర్లుతుంటా. ఉంటున్నా నేను రేపు నుంచి బొమ్మలకి మళ్ళేస్తా. అయితే ఆ రామకృష్ణ పరమహంసతో అన్నాడంటే, ఎక్కడి నుంచి కాళీమాతను తెచ్చినావు నీ మైండ్ లో, అక్కడి నుంచి కత్తి కూడా తీసుకురా. రెండు ఇమాజినేషన్సే కదా. ఏదో భలే ఉంది, కానీ నాకు ధైర్యం సరిపోతలేదు, బికాజ్ నేను ఆరాధించే దేవత అన్నాడంట. సరే, నీ నుదుటి మీద నేను ఒక కోస్తాను, అప్పుడు కొంచెం శక్తి తెచ్చుకొని తల నరికి అంటే కూర్చున్నాడు. పరమహంస తెలిసింది, కంప్లీట్ నిమగ్నం అయిపోయాడు, గీశాడు, తలదేవ్ ఇరిగిపోయింది. ఆ తర్వాత 6 days అతను సమాధిలో ఉన్నట్టు చెప్తారు. పరమహంస కళ్ళు తెరిచిన తర్వాత మొట్టమొదట అన్న మాట ఏమిటో తెలుసా? చివరి బాధ తీరిపోయింది. ఆఖరి బాధ గిరిగాయి అంటే చివరి బాధ పోయింది. ఇంకా ఇప్పుడు మనిషికి చివరి బాధ ఏంటో తెలిసి శరీరం వదిలేసిపోతున్నాడు. అంటే అన్ని వదిలేసి 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 చివరిగా మిగిలే బాధ శరీరం అనమాట. చివరిగా మిగిలే బాధ గురువు కాకూడదు, కుటుంబం కాకూడదు, మన వృత్తి కాకూడదు. అందుకే మనం ఒక్కొక్కటి వదిలేస్తూ వస్తున్నాం, ఎత్తుకొని మళ్ళీ వదిలేస్తూ వదిలేస్తూ ఉద్యోగం వదిలేస్తాం. నెక్స్ట్ ఇంట్లో భార్య ఉంటుంది కానీ ఏ సంబంధం లేని స్థితి వస్తుంది, పిల్లలు ఉంటారు ఏ సంబంధం లేని స్థితి వస్తుంది. ఒక టైంలో మీరు గమనించారో లేదో, ఒక 100 ఏళ్ల ముసలావిడ ఉందనుకో, వాళ్ళ కొడుకు చచ్చిపోయినాడు, అది ఎమోషన్ పోతుంది. లాంగ్ పీరియడ్ అయింది కదా, ఎప్పుడు 17 ఏళ్ల క్రితం 17 ఏళ్ల వయసులో కన్నది, ఇప్పుడు ఏమి ఉండదు. నాకు తెలిసిన ఒక ముస్లాం ఉంది, రీసెంట్ గా చనిపోయింది, ఆమె 104 సంవత్సరాలు. సో వాళ్ళ మొత్తం ఎంత 18 మంది సంతానం ఆమెకు. అందులో ఒక్క సంతానం మధు అని నాకు తెలుస్తూనే ఉన్నాడు. ఆయన పరిగెత్తుకుని వచ్చి కూర్చుంటే ఆమె ఏడుస్తుంది ఆయన పట్టుకొని, మధు చచ్చిపోయాడు రా అని. అప్పుడు ఆయన చెప్పాడు, మధు నేను చచ్చిపోయింది వేరేటోడు, నీ కొడుకే. అది ఎట్లుంటాడు రా అని అడుగుతుంది వాళ్ళ కొడుకు. ఈయన చెప్పలేక చచ్చిపోయాడు, కొడుకు ఎట్లుంటాడు మర్చిపోయింది. సో చెప్పాలనుకున్నది ఏంటంటే, కాంప్లెక్సిటీ లేదు లైఫ్ లో, మనం కాంప్లెక్స్ చేస్తున్నాం అనేది మాత్రం నాకు అనిపిస్తుంది. అది మీరు వార్ జరుగుతున్న లైఫ్ షుడ్ బి సింపుల్. సార్, మన వార్ జరుగుతున్నప్పుడు అక్కడ మన ప్రాపర్టీస్ ఏం లేదు కాబట్టి మనకు దాని మీద ఇంపాక్ట్ ఏం లేదని మీరు లాస్ట్ టైం చెప్పారు. అంతే అంతే. మెల్లమెల్లగా మనకున్న బాధలన్నీ దూరమై, అంటే బాధించేవన్నీ వదిలేస్తూ లాస్ట్ మిగిలే బాధ శరీరం. అబ్బా, దాన్ని చూడగలిగే ఒకానొక విద్య సాక్షి. ఇంకా వేరే ఏది ఉపయోగపడదు, నీ డబ్బు ఉపయోగపడదు, అంతే. అక్కడికి అంటే ఇది జ్ఞానము కాదు, ఇది అధ్యయనము కాదు, ఇది సాధన కాదు, ఏమీ కాదు. ఇది ప్రకృతి యొక్క మూల స్థితి. చెట్టు సాక్షి భావన ఉంది, ఎవరిని ఉచ్చబోసినా కూడా పట్టించుకోదు. మీరే పట్టుకోండి. అసలు ఆ థాట్ తీసేయండి సార్. మీరు అంటే అప్పటి నుంచి అంటున్నారు అంత బాగున్నాం. ఒకరిలాగా ఒకరు ఉంటే మనం ఆలోచించాలి. బాగున్నాం.
ఇంకో టాపిక్ చేద్దామా? ఇది బంద్ చేద్దాం, ఇంకో దాంట్లో పోదాం. అది బంద్ చేయి. అందుకే అడుగుతున్నా.